అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం రాసులు, ఆ రాసులు శరీరంలో మనకి మానవ శరీరంలో ఏ భాగాన్ని సూచిస్తాయో తెలుసుకుందాం. రాసులు శరీర భాగాలు దీన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి శిరస్సు, ముఖం, మెదడు, ముఖంలోని ఎముకలు, మెదడులో నరాలు ఉని మేషరాశి సూచిస్తుంది. వృషభ రాశి. వృషభ రాశి మన యొక్క గొంతు, మెడ, వాటిలో నరాలు, ఎముకలు, గొంతులో ఎముకలు, వీటిల్ని వృషభ రాశి సూచిస్తుంది. మిథున రాశి. మిథున రాశి భుజాలు, చేతులు, వాటిలో ఎముకలు, వాటిలో నరాలు, వాటిల్ని మిథున రాశి సూచిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి జీర్ణాశయం, మనిషి యొక్క రొమ్ము, చెస్ట్ భాగాన్ని సూచిస్తుంది. అలాగే సింహరాశి. సింహరాశి మన మనిషి యొక్క వెన్నెముక, అలాగే గుండెని సూచిస్తుంది. కన్యారాశి. కన్యారాశి మన యొక్క ఉదర భాగాన్ని, జీర్ణాశయాన్ని సూచిస్తుంది. తులారాశి. తులారాశి కటిభాగం, అంటే మనిషి యొక్క నడుము కింద కటిభాగాన్ని, నాడీ భాగాన్ని, మూత్ర పిండాల్ని, పిండాశయాన్ని సూచిస్తుంది. అలాగే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి జననేంద్రియాలు, మూత్రకోశాన్ని సూచిస్తుంది. ధనుర్రాశి. ధనుర్రాశి తొడలు, పిరుదులు, రక్తనాళాలని సూచిస్తుంది. అలాగే మకర రాశి. మకర రాశి మోకాళ్ళు, కీళ్ళు, మోకాలి చిప్పలు మొదలగు వాటిని సూచిస్తుంది. కుంభరాశి. కుంభరాశి మన యొక్క పిక్కలు, కాళ్ళు, వాటిల్లో రక్త ప్రసరణ నరాల్ని సూచిస్తుంది. మీనరాశి. మీనరాశి పాదాలు, కాలి పాదాల యొక్క వేళ్ళు, శరీరంలో మిగిలిన ద్రవ పదార్థాలని మీనరాశి సూచిస్తుంది. ఈ విధంగా శరీరం యొక్క భాగాల్ని, మానవుని శరీరంలో ప్రతి భాగాన్ని కూడా ఆ రాసులు సూచిస్తాయి. నమస్కారం.